డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్వేత అలానే ఇన్ఫ్లుయెన్సర్ అయిన గీతూ రాయల్ వీరిద్దరూ మీకు తెలిసిందే. రీసెంట్ గా హైదరాబాద్ ORR పైన ఒక యాక్సిడెంట్ జరిగింది. అందులో భరత్ అండ్ త్రిలోక్ అనే ఇద్దరు చనిపోయారు. అయితే ఆ యాక్సిడెంట్ గురించి శ్వేత అండ్ గీతూ రాయల్ వీళ్ళిద్దరికి ఎందుకు గొడవ అయింది, అలానే ఈ హైదరాబాద్ ORR రాత్రి వేళలో ఎందుకు ఇంత ప్రమాదకరంగా మారుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్వేత ఏమని పోస్ట్ చేసిందంటే, డెడ్ బాడీస్ ని కంటెంట్ కింద యూజ్ చేయకండి, అలానే ఒకసారి చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించండి, తల్లిదండ్రులు ఏడుస్తున్న వీడియో, అలానే వాళ్ళకి జరిగిన అంతిమ సంస్కారం వీడియో కూడా పోస్ట్ చేశారు. ఇట్ ఈస్ సో డిస్గస్టింగ్ అని పోస్ట్ చేసింది. ప్రతిదీ కంటెంట్ కాదు, ఒక మనిషి దారుణమైన స్టేట్ లో ఉన్నప్పుడు వాళ్ళని పోస్ట్ చేయడం ఈజ్ వెరీ ఇన్సెన్సిటివ్ అని శ్వేత పోస్ట్ చేసింది. ఇంతకీ ఈ పోస్టులన్నీ చేసింది ఎవరంటే గీతూ రాయల్. ఈ యాక్సిడెంట్ కి గురైన భరత్ అండ్ త్రిలోక్ అనేవారు గీతూ రాయల్ కి ఫ్రెండ్స్. అయితే గీతూ రాయల్ తన ఫ్రెండ్స్ యాక్సిడెంట్ వీడియోని, తన ఫేస్ ఎలా స్మాష్ అయిందో ఆ వీడియోని కూడా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నిజానికి గీతూ రాయల్ పోస్ట్ చేసిన వీడియోస్ చాలా డిస్టర్బింగ్ గా ఉన్నాయి. యాక్సిడెంట్ కి గురైన భరత్ ఫేస్ చూస్తే నిజంగా భయంకరంగా ఉంది. నువ్వు పోస్ట్ చేసింది చాలా డిస్కస్టింగ్ గా ఉంది అండ్ ఇదంతా నీ అటెన్షన్ కోసమే చేసావు, నాట్ ఫర్ ది గ్రీఫ్ అని డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్వేత గీతూ రాయల్ ని డైరెక్ట్ గా అటాక్ చేసింది. అయితే దీనికి సమాధానం ఇస్తూ గీతూ రాయల్ ఏమందంటే, నాకు మెమరీస్ మీన్ ఎవ్రీథింగ్ టు మీ. అది హ్యాపీ అయినా, సాడ్ అన్నా, బిగినింగ్స్ అయినా, ఎండింగ్స్ అయినా, పెయిన్ఫుల్ అయినా, ఏదైనా సరే అని రివర్స్ కౌంటర్ ఇచ్చింది. దీని మీద మీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే, నేను కూడా ఫస్ట్ టైం గీతూ రాయల్ పోస్ట్ చూసినప్పుడు భయం వేసింది. ఆ పిక్చర్ ఏదైతే ఆ యాక్సిడెంట్ లో స్మాష్ అయిపోయిన తన ఫేస్ ఉందో అది చూడగానే చాలా భయం వేసింది. చాలా సేపటి వరకు ఆ పిక్చర్ నా మైండ్ లోంచి ఎరేజ్ అవ్వలేదు. యాజ్ ఇఫ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్వేత ఏదైతే చెప్పిందో అదే. ఇఫ్ దే ఆర్ రియల్లీ మెమరీస్ టు యూ, సేవ్ ఇట్ టు యువర్ సెల్ఫ్ బికాస్ దే ఆర్ వెరీ ప్రీషియస్ అండ్ నాట్ టు బి పోస్టెడ్ పబ్లిక్లీ. రేపన్న రోజు వాళ్ళ పేరెంట్స్ చూసుకున్నా సరే ఇట్ రిమైన్స్ వెరీ పెయిన్ఫుల్. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ ORR పై చాలా ప్రమాదాలు జరుగుతాయి. అందులో చాలా మంది యువకులు వాళ్ళ ప్రాణాలని కోల్పోతారు. రీసెంట్ గా 2 రోజుల క్రితమే మళ్ళీ అదే ORR పైన ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. అదే యువ నటుడు అయిన భరత్ కంత్ ఇన్సిడెంట్. దీంతో మళ్ళీ అందరి దృష్టి ఈ ORR పైనే పడింది. అసలు ఈ రోడ్డు పైన ఎందుకు ఇంత పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి? అసలు రాత్రి వేళలో ఈ ORR ఎందుకు ఇంత భయంకరంగా మారుతుంది? రండి చూద్దాం. హాయ్, ఐఎమ్ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై యూట్యూబ్ ఛానల్. అసలు హైదరాబాద్ ORR అంటే ఏంటి? హైదరాబాద్ ORR అంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్. ఇది హైదరాబాద్ చుట్టూ నిర్మించిన అతి పెద్ద హైవే ఎక్స్ప్రెస్ రోడ్. సుమారుగా 158 కిలోమీటర్లు పొడవుగా ఉంటుంది. ఇది ఇండియాలోనే ఆధునిక రోడ్లలో ఒకటి. ఎయిర్పోర్ట్ కి త్వరగా వెళ్ళడానికి, ట్రాఫిక్ ని తగ్గించడానికి, హై స్పీడ్ ట్రావెల్ కోసం ఈ రోడ్ ని నిర్మించారు. అయితే చాలా ప్రాంతాల్లో దీనికి 100 km/h స్పీడ్ వరకు అనుమతి ఉన్నది. అందుకే చాలా మంది హైదరాబాద్ ORR అంటే ఫ్లయింగ్ రోడ్ అని కూడా అంటారు. కానీ అదే స్పీడ్ చాలా సార్లు ప్రాణాలను సైతం తీసేస్తుంది. అయితే అసలైన పాయింట్ ఏంటంటే, ఈ హైదరాబాద్ ORR నైట్ టైం ఎందుకంత ప్రమాదకరంగా మారుతుంది? దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఓవర్ స్పీడ్. రాత్రి వేళలో ఖాళీ రోడ్ కనిపించడంతో చాలా మంది 100కు పైగా అంటే 120-140 km/h స్పీడ్ లో కూడా వెళ్తా ఉంటారు. స్పీడ్ ఎక్కువయ్యే కొలది బ్రేక్ కంట్రోల్ మన చేతిలోంచి తప్పిపోతుంది. చాలా చిన్న మిస్టేక్ కూడా పెద్ద ప్రమాదకరమైన ఇన్సిడెంట్ లా మారుతుంది. రెండో రీజన్ ఏమై ఉంటుంది అంటే డ్రైవర్ ఫ్యాటిగ్. అంటే చాలా మంది లేట్ నైట్ డ్రైవ్ చేస్తారు లేదా ఎర్లీ మార్నింగ్ డ్రైవ్ చేస్తారు. దానివల్ల అలసటగా లేదా కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల ఒక 2 సెకండ్లు కళ్ళు మూసుకున్నా సరే చాలు, ప్రమాదం ఇట్టే జరిగిపోతుంది. థర్డ్ మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రస్తుతం త్రిలోక్ అండ్ భరత్ కు జరిగినట్టే పెద్ద పెద్ద కంటైనర్లు, లారీలు ఈ ORR పై ఆగిపోయి ఉండడం. ఈ రాత్రి వేళలో భారీ కంటైనర్లు, లారీలు ఈ రోడ్డు పైన సైడ్ కి ఆగి ఉంటాయి. వెనక నుండి వచ్చే కార్లు హై స్పీడ్ లో రావడం వల్ల వాటి కంట్రోల్ కోల్పోయి వీటిని గుద్దేయడం వల్ల పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. అదే ఈ ఇన్సిడెంట్ లో భరత్ అండ్ త్రిలోక్ ఇన్సిడెంట్ లో జరిగింది. ఫోర్త్ రీజన్ ఏంటంటే రేసింగ్ మెంటాలిటీ. అదేంటంటే నైట్ టైం రోడ్లు ఖాళీగా ఉండడం వల్ల రేసింగ్ మెంటాలిటీతో కూడా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం, స్పీడ్ వీడియోస్ కోసం, ఇలాంటి వాటి కోసం స్పీడ్కి పోయి ప్రమాదాలు చాలా జరిగాయి. రిపోర్ట్స్ ప్రకారంగా ఈ కార్ హై స్పీడ్ లో వచ్చి భారీ కంటైనర్ ని ఢీకొనింది.
ఈ ప్రమాదం తెల్లవారుజామున సుమారు 3 గంటలు ఆ టైంకి జరిగింది. ప్రతి యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, చాలా సేఫ్గా ఉండాలి అని అంటారు. బట్ మళ్ళీ కొన్ని రోజులకి అంతా నార్మలే. ORR itself is not a dangerous road, but irresponsible driving, overconfidence, night overspeed and mobile deviation and అలసటతో డ్రైవ్ చేయడం, ఇవన్నీ రీజన్స్ వల్ల ఈ ORR ఇంకా ప్రమాదకరంగా మారింది. ఒకసారి ఆలోచించండి, మన నెగ్లిజెన్స్ వల్ల మన ఫ్యామిలీ మొత్తంగా ఎఫెక్ట్ అయిపోతుంది. ఇంకా సేపట్లో ఇంటికి వచ్చేస్తారని ఎక్స్పెక్ట్ చేసిన మనిషి ఇంటికి రాకపోతే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అసలు? ఒకే ఒక యాక్సిడెంట్ కుటుంబాన్ని సైతం పూర్తిగా ముంచేయగలదు. టయర్డ్గా ఉంటే అసలు ట్రావెల్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ట్రావెల్ చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోకూడదు. Thank you for watching this video till here. If you find this video anything informative, please do consider subscribing to my YouTube channel. See you in the next video. Until then, itlu me Vizag Pilla Sushma. Bye.